నెల్లూరు జిల్లా సంతపేట మార్కెట్ ను ఏపీ మంత్రి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులు మార్కెట్లోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్ అభివృద్ధిపై అధికారులకు మంత్రి కీలక సూచనలు ఇచ్చారు. ప్రజల జీవనశైలిలో మార్పు, ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం 2014లోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ తెలిపారు. సంతపేట మార్కెట్ ను ఆధునీకరించామన్న ఆయన లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపులు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో షాపుల కేటాయింపు ఇష్టారాజ్యంగా జరిగిందని మంత్రి విమర్శించారు. తమ అనునాయులకు ఒక్కొక్కరికి 2-3 షాపులు కేటాయించారని మండిపడ్డారు ఆయన. దాంతో మార్కెట్లో సమస్యలు తలెత్తాయని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడు మార్కెట్ వ్యాపారులను ఇబ్బంది పెట్టడం సరికాదన్న మంత్రి నారాయణ అర్హులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. పునఃప్రారంభించాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ పార్కుని చేయటం కూడా చాలా చక్కగా చేశారు. పార్కులో అన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టారు. ఒక్కటి కూడా వదలకుండా. పార్కు సైజ్ చాలా చిన్నదైనా దాంట్లో చక్కగా పెట్టారు. కలర్స్ కూడా పిల్లలకి నచ్చే కలర్స్ వేశారు. నేను ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ని అధికారులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న 110 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో ఉన్న పార్కులకి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. ఎందుకంటే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పొరేషన్ పెట్టారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న సెంటర్ డివైడర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లేకులు కావచ్చు, వాటిని చేయమని ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు వ్యక్తిగా నెల్లూరు కూడా డెవలప్ చేయాలని అనేక పార్లు డెవలప్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేస్తుంది. పార్కులో పెట్టిన ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా వదిలేశారు. మెయింటెనెన్స్ చేయకుంటే ఎక్విప్మెంట్ ఉండదు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు తిరిగాను. ఒక సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇక్కడ 46 పార్కులు ఉన్నాయి ఒక సిటీలోనే, రూరల్ కాకుండా. రూరల్లో కూడా తిరుగుతాను. నేను ఎమ్మెల్యే ఇద్దరు తిరుగుతాం.